అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు గుంటూరు జిల్లా నల్లపాడు పిఎస్కు తరలించారు. దీంతో నల్లపాడు పిఎస్లో ఉన్న కొమ్మినేని శ్రీనివాసరావును కలిసేందుకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వెళ్లింది. కొమ్మినేనిని కలవడానికి వచ్చిన మనోహర్ రెడ్డి పొన్నవోలు పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మనోహర్ రెడ్డి అన్నారు. అక్రమ కేసు పెట్టడమే కాకుండా కొమ్మినేనిని శ్రీనివాస్ను కలవనివ్వడం లేదని మండిపడ్డారు. న్యాయవాదిని కలిసే హక్కు ముద్దాయికి ఉంటుందని, పోలీసులు హక్కులను కూడా కాలరాస్తున్నారని పొన్నవోలు ఫైర్ అయ్యారు. 24 గంటలు దాదాపు 5 గంటలు మినహాయిస్తే చట్ట ప్రకారం 24 గంటల లోపల ప్రొడ్యూస్ చేయాలని ఉంది. అయితే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అవన్నీ పాటించకుండా 11:30 నుంచి తనని ఎవరికి కనిపించకుండా, ఏ స్టేషన్లో ఉన్నాడో కనిపించకుండా, ఎక్కడ ఉన్నాడో కనిపించకుండా తనని నిర్బంధంలోకి తీసుకొని ఇప్పటికి తీసుకురావడం, మేము ఎటో ఒట్లు కనుక్కొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనతో కనీసం మాకి మాట్లాడేదానికి అవకాశం ఇవ్వండి, అడ్వకేట్లుగా ఆయన బాధలు ఏదో చెప్తాడు, ఎందుకు అతని పైన వకాలత్ వేసుకోవాలా, ఏమేం కేసులు ఉన్నాయో తెలియదు అని అడిగితే కూడా చాలా నిర్దాక్షిణ్యంగా అసలు మీకు సంబంధం లేదు, మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం రేపు, అక్కడ మీరు తీసుకోండి అని చెప్పి చెప్పడం అనేది చాలా దుస్సాహసం. తర్వాత ఇది ఖండించదగిన విషయం. ఏమీ లేకపోయినా కూడా, ఏమి అనకపోయినా కూడా ఒక సాక్షి అనే ఒక గొంతు ఈ రాష్ట్రంలో వినబడుతుంది కాబట్టి ఆ గొంతుని ఎట్ట నులవాలని, ఆ గొంతుని ఎట్ట ఒత్తేయాలనేటువంటి, ఆ గొంతునెట్ట నలిపేయాలా అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆ రోజు జరిగిన డిబేట్లో నేను, మనోహర్ రెడ్డి గారు, మేము కొమ్మినేని శ్రీనివాసరావు గారిని రిప్రజెంట్ చేస్తున్నాం. కొమ్మినేని శ్రీనివాసరావు గారి తరఫున మాట్లాడుతున్నాం. నేను కన్ఫైన్ అయ్యేది కొమ్మినేని శ్రీనివాసరావు కాన్వర్జేషన్ వరకే. ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఎక్కడైనా మాట దొల్లుంటే వారు చెప్పినట్టు ఆయన ఏ శిక్షకైనా అర్హుడే. ఇది కాకపోతే ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆయనకి నష్టపరిహారం కట్టిస్తుంది.